సూపర్ సిక్స్ పథకాలు కొన్ని కొన్ని 3 ఇచ్చాం కదా అన్న, ఇంక ఇస్తామన్న. తొందరపడితే 7 నెలల్లో తొందరపడితే అన్న తొందరపడ్డాడు నిన్న వచ్చి. తొందరపడితే ఎట్ట అవుతుంది అన్న? ఇప్పుడు ఆయన సంవత్సరం, ఇప్పుడు పోయిన సంవత్సరం గెలిచాడు, 2019లో గెలిచాడు జగన్. 20లో జనవరిలో ఇచ్చాడు, ఇంకా జనవరి రాలేదు కదా. ఆయన తొందరపడి మాట్లాడుకుని పోయాడు. ఆడ వదిలి చేసుకుని నాకేం భయం లేదన్న. తప్పుడు పెట్టుకోవటమేనన్న అది. ఇప్పుడు ఇంకా మా జనవరి ఇంకా 2 నెలలు ఉంది కదన్న, డిసెంబర్ జనవరి. ఇప్పుడు దాకా తొందరపడ, ఇంకా టైం ఉందన్న. టైం ఇస్తాడు, టైం ఇచ్చేదాకా ఆగాలి కదన్న. అది తొందరగా రావాలంటే పిల్ల పుట్టదు కదన్న. ఇప్పుడు 9 నెలలు అయితేనే కదా అబ్బాయి అమ్మాయి పుట్టేది. ఇంకా అదన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న. మేము ఆల్రెడీ 3 ఏళ్ళ నుంచి అన్న, 3 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ చాలా మంచిగానే చేస్తున్నాడు అన్న. సీఎం కాబట్టి, బట్టి సీఎం కాబట్టి బాగానే చేస్తున్నాడు అన్న. కళ్యాణ్లో నచ్చింది ఏంటి మీకు ఫస్ట్? పవన్ కళ్యాణ్ ఏదైనా ఆపదంటే ఆదుకునేవాడు అన్న. అది పవన్ కళ్యాణ్ అంతకుముందైనా పదవి లేనప్పుడైనా కూడా మంచిగానే సినిమాలు, అంతకుముందు జూబ్లీన్స్లో ఉన్న ఇల్లు కూడా అమ్మి ఇచ్చాడన్న డబ్బులు వాళ్ళకి. అది పవన్ కళ్యాణ్ చాలా మంచోడు అన్న. అది సో పవన్ కళ్యాణ్ అధికారంలో రాకముందు వచ్చాక ఏం తేడా గమనించారు? అంతకుముందు కూడా డబ్బులు ఇచ్చి ఇప్పుడు కూడా బాగానే ఇంటికాడికి వెళ్ళి మంచిగానే ఉన్నాను. పవన్ కళ్యాణ్ అయితే ఏది మనం తప్పు చేయడానికి ఏం లేదన్న. పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా రూపాయి పెట్టేవాడు కానీ తినేవాడు కాదన్న. అది కూటమిలో ఎన్ని రోజులు కలిసి ఉంటారు, మధ్యలో క్లాషెస్ అని వస్తాయంటారు? ఏమి రావన్న, కాశీ ఏమి రావన్న. కాదు జమిలీ ఎన్నికలు వస్తే జగన్ నేను వస్తా అంటున్నారు, మరి ఆయన గురించి ఏం చెప్తారు? జగన్ వచ్చినా కూడా జగన్ గెలవడు అన్న. అది జగన్ ఏం గెలవడు. ఇంకా మళ్ళీ కూటమి కలిసి ఉన్నా, ఒకవేళ విడిపోయినా కూడా మళ్ళీ చంద్రబాబు కూటమి వస్తుంది అన్న. విడిపోడు. పవన్ కళ్యాణ్ చెప్తుండే కదా కలిసి ఉంటుంది అన్న. అది ఒకవేళ విడిపోయి సింగిల్గా పోటీ చేస్తే సీఎంగా గెలిచే ఛాన్స్ ఉన్నట్టు? ఇడిపోతే అన్న అప్పుడు తోడాలన్న. ఇడిపోరన్న వాళ్ళు, కూటమి అసలు ఇడిపోదన్న. అది ఇంకా జగన్ ఇంకా లోపల పెట్టడానికి చూస్తున్నారు కానీ అదే అన్న. ఇంకా వైసీపీ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు చాలా మంది అంటున్నారన్న. వాళ్ళు అంతకుముందు చేశారు కదన్న. ఇప్పుడు వాళ్ళు చేసిన దానికి మనం ఏం మాట్లాడతామన్నా. ఇంకా అది కూటమి ప్రభుత్వం ఎలా ఉండబోతుంది? ఫైనల్ 2 ముక్కలు కూటమి ప్రభుత్వం అయితే ఒకేలాగా ఉంటుంది అన్న. దాంట్లో ఏం లేదన్న. దాంట్లో నేను చెప్పే పరిస్థితి ఏమీ లేదన్న. ఇంకా అది కూటమి అయితే ఒకేలాగా ఉంటుంది అన్న. జగన్ లాగా వాళ్ళ అమ్మని అనుసరి మీద దూరం చేసుకునే లేదన్న.